హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన 1000 ఏళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్లు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన 1000 ఏళ్ల తపోఫలానికి ఒక్కపూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి అడిగాడు. తపోఫలమా, సత్సాంగత్య ఫలమా, ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు. దీనికి విష్ణువు పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చి చెప్పాడు. ఇద్దరూ కలిసి అక్కడకు వెళ్ళారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచాడని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే నా 1000 సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఒక్క పూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశంలో నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకొని మీ ఇద్దరూ ఇక వెళ్ళవచ్చని అంటాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్ళమంటే ఎలా అని ఇద్దరూ ఆదిశేషుణ్ణి ప్రశ్నించారు. మీ ఎదురుగానే రుజువైంది కదా ఏ తపోఫలం గొప్పదో, ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది అని ఆదిశేషుడు అన్నాడు. 1000 సంవత్సరాల తపశ్శక్తి ధారపోసిన కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని ధారపోయడం వలన ఇట్లే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించారు. చూశారుగా మంచి మాటల ప్రభావమెంతో. ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని, ఏ ఇద్దరూ కలిసినా అదే తీరు. అదే ఫోన్ చరవాణితో మాట్లాడుకుంటున్నారు, ఫోన్తోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు? ఈ విషయం మీరు ఒప్పుకుంటారా లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.